ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు రావడం అనేది చాలా గొప్పగా మేము స్వాగతించినామన్నా. గతంలో ఒక గొప్ప నాయకుడు వస్తున్నాడు, ఒక అధికారి మంచి అనేది ఆలోచించి మేము కూడా సార్ వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. సార్ నాయకత్వంలో గత 2 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు చేస్తూ మరియు అలాగే సార్ ఏ పిలిపించినా దానికి కట్టుబడి అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. ఇక్కడ సంగారెడ్డిలో కానీ, నారాయణగిరి నియోజకవర్గంలో కానీ. గతంలో ఇక్కడ నల్లా సూర్యప్రకాష్ తర్వాత ఇక్కడ బిఎస్ అనేది పూర్తిగా కనుమరుగాయండి. అవును, దాంట్లో భాగంగా మంద ప్రభాకర్ గాని, సిద్ధార్థ పూలే, బాలయ్య సార్ గాని, మన సతీష్ గొల్లా అని అవును, వీళ్ళంతా కలిసి మేము ఒక ఉద్యమాన్ని నాది వాళ్ళకి క్రమంలో సార్ రావడము చాలా స్వాగతించడం. కాకపోతే దురదృష్టవశాత్తు సార్ ఇట్లాంటి నిర్ణయాలు అంటే కొంత ఈ ఎలక్షన్ కంటే ముందే నిజమైనటువంటి ఉద్యమకారులను విస్మరించడం అనేది చాలా మైనస్ పాయింట్ అయిపోయింది. నేను ఇక్కడ అనేక ఉద్యమాలను నిర్మిస్తే వచ్చేసరికి వేరే వాళ్ళకి టికెట్లు ఇవ్వడం అట్లాంటి అనేక పొరపాట్లు చేయడం జరిగింది సార్. అంటే ఇప్పుడు మనం అనేది ఏంటంటే ఈ రోజు శనివారం రోజు జరిగిన విషయానికి వచ్చి బీఆర్ఎస్ పార్టీతో పొత్తుకు మనము ఏ విధంగా స్వాగతించవచ్చు? అంటే ఆయన వ్యక్తిగతంగా లేదా బీఎస్పీ పార్టీకి ఇప్పుడు మాయావతి గారితో మాట్లాడితే అవసరం లేదన్నప్పుడు అతను ఏ విధమైన నిర్ణయం తీసుకోవడంలో మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు గత అసెంబ్లీ ఎలక్షన్ కంటే ముందు కానీ పొత్తు పెట్టుకుంటే దానికి కొంత పరిణామం ఉంటుండే. అవును, ఇప్పుడు ఏమైందంటే ప్రతిపక్షంలో ఉండి అధికారం అప్పుడు కేసీఆర్ కు తిట్టనంత తిట్టి బాగా ఇప్పుడు మళ్ళా ఆయన ఎలక్షన్ లో ఓడిపోగానే ఆయన ఇప్పుడు దళితులను కానీ దళితులకు ముఖ్యమంత్రి చేస్తాని దళిత 3 ఎకరాల భూములని చాలా అనేక హామీలు ఇచ్చి లక్షల ఎకరాల భూమి దళితులకు తీసుకోమని తీవ్ర అన్యాయం చేశాడు. అవును, ఇప్పుడు అలాంటి ఆర్ఎస్పీ గారు అలాంటి వ్యక్తితోనే ఆర్ఎస్పీ గారు చేరడం ఎలా చూడొచ్చు? కానీ తీవ్రంగా ఖండిస్తున్నాం అన్న మేము. ఎందుకంటే మీరు నిజంగా ఈ రోజు బహుజనవాదం కోసం పనిచేయడం మేము చాలా సార్ కోసం కూడా నేను చాలా పనిచేయడం జరిగింది. సార్ ఒక పుట్టినరోజు సందర్భంగా కానీ పండ్లు పంపిణీ కానీ పెద్ద పెద్ద బ్యానర్లు నారాయణగిరి నియోజకవర్గంలో వేయడం జరిగింది. కానీ ఒక నియంత్ర అయినటువంటి కేసీఆర్ తోని మనకు ఎంతో ఆనాడు ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారే దళిల రాజ్యం కూడాలి, దళిల దొరతనం కూడాలి, దొరతనాన్ని అది చేశామనేసి ఎన్నో చెప్పారు. అది మరి ఈ రోజు మళ్ళీ అదే దొర దగ్గరికి పోవడం పట్ల ఎలా చెప్పడం వల్ల మేము కూడా పూర్తిగా మనం ఒక నాయకుడు వచ్చాడు అని అనుకున్నాం. కానీ ఆయన కేసీఆర్ లోపాయికారి ఒప్పందం, చీకటి ఒప్పందాన్ని ఏర్పరచుకొని ఈ విధంగా చేసిండని మాకు ఇప్పుడు అర్థమవుతుంది. నేను గతంలోనే అందుకే ఏదైతే మునుగోడు ఎలక్షన్ లో కూడా నేను నా పాప ఒక 4 నెలలు ఉండే ఆ పాల డబ్బాలు అవన్నీ కోనిచ్చి అక్కడ పోయి 20 రోజులు పనిచేయడం జరిగింది శంకరాచారి ఒక అలా జనగామలో. కానీ మళ్ళా ఎలక్షన్లలో తర్వాత ఎలక్షన్లో ఆయనకు నిలబెట్టి ఆయనను విత్డ్రా చేపించడం అక్కడ అట్లాంటిది అనేక చోట్ల టికెట్లను అమ్ముకోవడం. ఇక్కడ జహీరాబాద్ లో జంగం గోపని ఆయనకు సిద్ధాంతం తెలియదు, ఆయన ఏం తెలియదు. బీజేపీ పార్టీలో పనిచేసిన వ్యక్తిని తీసుకపోయి ఆయనకు టికెట్ ఇవ్వడం. ఇక్కడ ఆందోళనలో అట్లనే సంగారెడ్డి గాని చాలా చోట్ల అనేక చోట్ల కూడా ఇట్లా చేసి పార్టీని పూర్తిగా ఈ రోజు బహుజనులకు ఈ రోజు చూసుకుంటే బహుజన్ సమాజ్ పార్టీ ఖాళీ అనే పరిస్థితి నెలకొన్నది. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వచ్చి 7 సంవత్సరాలలో బహుజన పార్టీ కొంచెం తెలంగాణలో కొంచెం హైప్ అందుకుంది. ఈ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామాతో బీఎస్పీ పార్టీ ఖాళీ అనే విషయం కొన్ని చోట్ల వినబడుతుంది. అది ఎంతవరకు నిజమంటారు? బీఎస్పీ పార్టీ ఖాళీ అవుతుందా తెలంగాణలో? బహుజనవాదం వినపడదా ఇంకా? లేదు సార్, లేదు. బహుజన్ సమాజ్ పార్టీ అనేది గతంలో 2018లో కంటే ఇప్పుడు ప్రవీణ్ సార్ వచ్చిన తర్వాత 1,00,000 ఓట్లు తక్కువ వచ్చినాయి. ఎందుకంటే సారెంబడి సారే వెళ్ళిపోతాడు అంతేగాని నిజమైనటువంటి బహుజనవాదులు ఇంకా ఉన్నారు. అనేక మంది 20-30 ఏళ్ల నుంచి అనేక మంది కష్టపడతా ఉన్నారు. తన కుటుంబాలను కానీ
ఆ పిల్లలను త్యాగం చేస్తూ తన సమయాన్ని వ్యాపారాలను వదిలి ఈ రోజు ఈ ఉద్యమాన్ని తీసుకెళ్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఇంకా చాలా మంది మేధావులు ఉన్నారు. మా బహుజన్ సమాజ్ పార్టీ లోకి ఇట్లాంటి వ్యక్తులు కానీ బహుజనవాదం ముసుగులో చాలా మంది వచ్చి వెళ్ళిపోతా ఉంటారు. ఇట్లాంటి వాళ్ళ వల్ల పార్టీకి కానీ బహుజన వాదానికి కూడా ఎలాంటి నష్టం ఉన్నది. ఈ ఉద్యమం అనేది కొనసాగుతూనే ఉంటుందని కూడా మీకు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. జీవన్ గారు చెప్తున్నది ఏంటంటే బహుజనవాదం అనేది బహుజనులు ఉన్నంత వరకు ఉంటుంది, మిగతా విషయాల్లో ఎప్పుడు బహుజనవాదం తగ్గదు అని చెప్తున్నారు. అంతే కదా జీవన్ గారు? బహుజనవాదం అనేది ఎప్పటికీ బహుజనులలో ఉంటుంది, తగ్గదు అని చెప్తున్నారు. తప్పకుండా